హలో వ్యూవర్స్, ఈరోజు మన రెసిపీ కోకోనట్ పల్లీ చట్నీ. ఇది రెగ్యులర్ కదా అనిపిస్తుంది, కానీ రుచంతా మనం చేసే తీరు, ఫాలో అయ్యే టిప్స్లో ఉంటుందండి. మన స్పెషల్ కోకోనట్ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు. స్పెషల్ అని ఎందుకన్నానో మీకు డౌట్ వచ్చిందా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ముందు ముందు మీకు తెలుస్తుందండి. ముందుగా కప్పు లేత కొబ్బరి, అరకప్పు పల్లీలు, 4 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర తరుగు, చింతపండు తీసుకోండి. ఇలా పెనం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేయండి. ఇది చట్నీకి అద్భుతమైన రుచిని, ఫ్లేవర్ని ఇస్తుందని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న లేత కొబ్బరిని యాడ్ చేసి కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి. ఇలా కొబ్బరిని ఆయిల్లో వేపుకోవడం వల్ల చట్నీకి అమితమైన రుచిని, ఫ్లేవర్ని అందిస్తుందండి. కొబ్బరి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అదే పెనంలో మిర్చి కూడా యాడ్ చేసి వేగాక ఒక మంచి అరోమా స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ని కట్టేయండి. ఇప్పుడు పల్లీలు యాడ్ చేసి కాస్త దోరగా, పలుకుగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక ఒక సపరేట్ బౌల్లో తీసుకొని 2 నిమిషాలు చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్లో వేయించిన కొబ్బరి, వేయించిన పచ్చిమిర్చి మరియు కాస్త రుచికి సరిపడా ఉప్పు, వేయించిన పల్లీలు, కాస్త కొత్తిమీర తరుగు, చిటికెడు బెల్లం, నానబెట్టిన చింతపండు గుజ్జు యాడ్ చేసి మిక్సీ జార్లో తగినన్ని నీరు వేసి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా గ్రైండ్ చేయండి. ఇక్కడ టిప్ ఏంటో తెలుసా? కాస్త బెల్లం యాడ్ చేయడం వల్ల చట్నీ రుచి అమాంతంగా పెరుగుతుందంటే నమ్మండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ, ట్యాగ్ చేస్తూ, కామెంట్ చేస్తూ షేర్ చేయండి. ఇలాంటి కుకింగ్ టిప్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.